ఏంది మా ఏడుండవు? ఏముందిలే రాముర్త, ఇంకోసారి అన్న ఏముందిలే రాముర్త, ఎండకి చల్లగా ఉందని కూర్చొని ఉన్నాను. మా ఈరోజు 1వ తారీఖు కదా, జీతం పడిందా? పార్టీ లేదా పుష్ప? పడిందిలే మూర్త. ఓ 2000 రెడీ చేసుకో. జీతం ఏందిలే మూర్త. 1వ తారీఖు అమావాస్య చంద్రుడు లాగా నిండుగా ఉంటది. 15వ తారీఖు వచ్చిందంటే పూర్తిగా అయిపోద్ది. అటు కాదు కానీ మీ ఓనర్ లైన్ కలుపు, నేను మాట్లాడతాను. ఫోన్ ఇటీ. దేనికా? సరేలే, ఫోన్ కల్పిస్తా, మాట్లాడు. ఇప్పుడే వస్తా ఉండు. ఇప్పుడే కట్టోట్ చూసి కొన్ని నమ్మే మా వాడు ఫోన్లో పోయి అదర కొట్టేస్తున్నాడయ్యా. మా ఓనర్కి ఏదో చెప్పి నా జీతం పెంచమనా. మా వాడితో మజాకా మా వాడు అంటే. మావా అంతా చెక్ చేశాను, ఓకే అయిపోయింది మావా. ఏదో తేడాగా ఉంది. A few moments later. ఏందిదా 1వ తారీఖు అని ఇంకా జీతం పడలేదా? ఏమో మావా, మొన్న మా ఓనర్కి నువ్వు ఏం చెప్పావు మావా? ఇంకా జీతం పడలేదా? మనం నాకేం చెప్పి గుర్తు తెచ్చుకో. జీతం ఏంద్రా ముద్ద? 1వ తారీఖు అమావాస్య చంద్రుడు లాగా నిండుగా ఉంటుంది. 15వ తారీఖు వచ్చిందంటే పూర్తిగా అయిపోద్ది. మొన్న మా ఓనర్కి ఫోన్ చేసి కలిపినప్పుడు మా ఓనరు మీ ఫ్రెండ్ చెప్పినట్టే చేస్తాను అన్నాడా. అసలు ఏం చెప్పావు మా నువ్వా? అదేం లేదులే మావా, నువ్వు 1వ తారీఖు జీతం పడితే 15కి అయిపోతుందని చెప్పావు కదా. నేను 16 ఇవ్వమన్నాను.